హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని దోమలగూడకు వచ్చేసాం. దోమలగూడలో ఉంటున్న సునీత గారు మరి మిద్దె తోటని పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. మరి సునీత గారితో మాట్లాడుతూ మరి మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. కమా లెట్స్ గో. సునీత గారు మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఇదండి. ఓకే, సో ఇది అది పువ్వు. ఓకే, పువ్వు అని చెప్పేశారు. నేను అది ఏంటి అని అడగబోయాను. సో పువ్వు, అది ఏం పువ్వో చెప్పాలి. మరి ఆ పువ్వు అంటే పూల మొక్క లేకుంటే ఏం మొక్క ఏదో తెలీదు, బట్ ఓకే అది ఏమన్నా క్లూ ఇస్తారా మాకు? పూల మొక్క లేకుంటే వెజిటేబులా? లేకుంటే వెజిటేబుల్ అదే గడ్డ అంటారు. ఓకే, వెజిటేబుల్ లోనే ఒక పువ్వు, వెజిటేబుల్ వచ్చే దాంట్లో పువ్వు అనమాట. ఓకే, ఫైన్ సూపర్. అది చాలా బాగుంది యాక్చువల్గా. నేను వచ్చేది పూల మొక్క ఏమో అనుకున్నాను, కానీ కాదు, చాలా చక్కగా ఉంది. ఓకే ఫైన్, ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి. మొగ్గున్నప్పుడు ఇలా ఉంటుంది చూడండి. ఓకే, మొగ్గలాగా అలా ఉంటుంది, పువ్వులాగా ఇలా వస్తుంది. ఓకే, ఆన్సర్ గెస్ట్ చేస్తున్నాను. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ తెలుసా? ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఇది యాపిల్ ప్లాంట్ అండి. యాపిల్ ప్లాంట్. నేను ఇది ఫ్లవరింగ్ వచ్చింది 2 times, అది ఇంకా రాలేదు. మేబీ 3 years అవుతుంది. అంటే నార్మల్ యాపిలేనా? మన ఆనా 99 అని చెప్పేసి మన వెదర్ కి 50 degrees లో కూడా పెరిగే యాపిల్ ప్లాంట్ అండి ఇది. ఇది స్టార్ ఫ్రూట్. ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇదంతా ఫ్లవరింగ్, అదే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ వచ్చింది అంటే చాలు, వింటర్ అయిపోయింది అంటే కథం చిగురిస్తూనే ఉంటాయి చకచక. యాపిల్ బేర్ అండి ఇది. యాపిల్ బేర్. ఓకే ఓకే, ఇది వచ్చేసి బేర్ అంటే మన దగ్గర గంగిరేక్కాయ అంటారు కదా, అదే అండి ఇది. ఇక్కడ ఇంకా గులాబీలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ గులాబీలే? ఇవన్నీ గులాబీలు ఇక్కడ. ఓకే, ఎన్ని రకాల గులాబీలు ఉన్నాయి మీ దగ్గర? చెప్పలేనండి, గులాబీలు చాలా చెప్పలేను, కానీ ఉన్నాయి చాలానే. ఈ గులాబీలకి ఎట్లా అండి? గులాబీలకి మంచి ఎరువు అంటే కంపోస్ట్ మంచిగా, దానికి ఆవు పేడ ఇవి బాగుంటదండి. ఇంకోటి బీట్రూట్ మనం పీల్ చేసుకుంటాం కదా, అవైనా పర్వాలేదు. లేదా పీల్స్ ఉంటాయి కదా, పీల్స్ వాటర్లో నానేసి ఒక 2 days నానేసి దాన్ని పోసినా కానీ చాలా మంచి బ్లూమ్ అవుతాయి. బీట్రూట్, క్యారెట్ లిక్విడ్స్ లాగా చేసేసి వేయొచ్చు. పెట్టేసి 1 week అవసరం లేదు, మీకు 2 days లో అది వాటర్ వచ్చేస్తుంది. దాంట్లో మనం బెల్లం వేయాల్సిన అవసరం లేదు. బెల్లం కూడా ఏం అవసరం లేదు, వేసేయచ్చు. ప్లస్ దాంట్లో మనము అరటి తొక్కలు కూడా వేసేస్తాయి. అరటి తొక్కలు, పొటాషియం, అది మెయిన్. సో ఇవన్నీ కలిపి ఒకటి పెట్టేసి ఒక 2 days లో పెట్టేసినా మళ్ళీ ఆ వాటర్ డైల్యూట్ చేయాలి, డైరెక్ట్ చేయొచ్చు? డైల్యూట్ అవసరం వేసుకోవచ్చు. మనము డైల్యూట్ అంటే మనం కొంచెం దాంట్లోనే వేస్తాం కాబట్టి దాంట్లో డైల్యూట్ చేసుకొని వేసుకోవచ్చు. సో దానికి గాఢతని బట్టి మనం చేసుకోవచ్చు. సో వెనక ఈ చెట్టు అండి ఇది దీని స్పెషల్ చెప్పాలండి. ఇది పడి మొలిసింది. మాకు ఇక్కడ గబ్బిలాలు ఎక్కువ ఉంటాయి, అవేవో సీడ్స్ అట్లా పడేస్తే. ఇది బాదంకాయ చెట్టు. చిన్నప్పుడు కొట్టుకొని తిన్నాం కదా, సో నాకు ఆశ ఉండేది ఇది పెంచాలి అని చెప్పేసి. అట్లనే దీనికి 4 years ఈ ఏజ్. మొన్ననే కొంచెం ఇక్కడ రిపోర్ట్ చేసి పెట్టేశాను. చిన్న దాంట్లో కూడా మదర్ నేచర్ చాలా స్ట్రాంగ్ అడిగినట్టున్నారు మీరు. మదర్ నేచర్ తీసుకొచ్చి ఓకే ఫైన్. సో ఇది స్పెషల్ అండి. ఇది గానుగా. నాకు ఆకులతోని పెస్టిసైడ్ తయారు చేయొచ్చు మనము. ప్లస్ చెట్లలో కంపోస్ట్ లాగా కూడా వేయొచ్చు. ఊరికే బయటికి పోయి ఏం తీసుకురావాలని చెప్పేసి నేనే ఒక 2 చిన్న కొమ్మలు తెచ్చేసి పెట్టేసుకున్నాను. ఇదని చూడండి. సో ఎట్లా దీని ఆకుల్ని తీసి ఆకులు ఎండేసేసి నార్మల్ గా కంపోస్ట్ లాగా వేసుకోవచ్చు మనం చెట్లలో. ఆకులు ఎండిపోయిన ఆకులు అవి ఉంటాయి కదా, అవి వేసేసుకోవచ్చు. దీనిది చాలా పవర్ఫుల్ ఉంటుంది. దీని సీడ్స్ తో కూడా మనము పౌడర్ చేసి మనము మిక్సింగ్ చేస్తాం కదా, సాయిల్ మిక్సింగ్, దాంట్లో ఒక 1/2 spoon వేసినా చాలు. మీకు పురుగు పట్టకుండా ఉంటుంది. వేరు పురుగు అట్లా ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది. సూపర్. సో ఇక్కడ కనకాంబరాలు
ఇది రెడ్ కనకాంబరం అండి. ఈరోజు ఇదిగోండి ఇక్కడ ఉంది రెడ్, చాలా డార్క్ రెడ్ కలర్. అది మొత్తం నా దగ్గర 8-9 వెరైటీస్ ఉన్నాయి కనకాంబరాలు. 8-9 వెరైటీస్ అంటే రెగ్యులర్ కనకాంబరము, రెగ్యులర్ మద్రాస్ కనకాంబరం అంటారు. గ్రీన్ బ్లూ ఒకటే అండి, నీలాంబరం అంటారు. అచ్చా, గ్రీన్ బ్లూ ఒకటే. ఎల్లో ఉంది, లైట్ క్రీమ్ కలర్ ఉంది, ఎల్లో ఉంది. సౌందర్య కనకాంబరం అంటారు, అది ఉంది. ఇంకోటి గుత్తులుగా పూస్తుంది, అది ఉంది. ఇంకా మధ్యలో గోల్డ్ కలర్ అట్లా వస్తుంది, అది ఉంది. పెద్ద రెక్కల కనకాంబరం ఉంది. ఇక అన్ని కలుపుకొని 8 ఉన్నాయండి. ఓకే, ఫైన్. ఇక్కడ ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. మిరాకిల్ ఫ్రూట్ అంటే ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇది మేబీ 3 ఇయర్స్ టైం, ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. అని ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైనా కానీ మనం తెచ్చుకున్నా కానీ వచ్చేస్తుంది అంటారు, కానీ కంపల్సరీ 3 ఇయర్స్ పడుతుందండి. అంటే గ్రాఫ్టెడ్ అయితే వస్తాయి మంచిగా. అని ఇది కొంచెం సీడ్ తో పెట్టినట్టున్నారు, అందుకని నాకు కొంచెం లేట్ అవుతుంది. సీడ్ తోటి పెట్టినవి టైం పడుతుంది, బట్ వచ్చింది అంటే స్ట్రాంగ్ వస్తుంది. అట్లా నా దగ్గర చాలా ఉన్నాయి. ఇది దీని గురించి అంటే మిరాకిల్ ఫ్రూట్, మీరు వేప తిని ఇది తిన్నా గానీ చాలా సేపటి వరకు స్వీట్ ఉంటుంది అట్లా. మిరాకిల్ ఫ్రూట్, అది ఆ స్వీట్నెస్ పోదు అంటారు. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అని సంథింగ్. ఇది బ్లాక్ రోజ్ అండి. ఇది బ్లాక్ రోజ్ ఇది అంటే అది అదే కలర్ ఉంటుంది ఇది. ఓకే, రైట్, సూపర్. ఇది మల్బరీస్ అండి. ఇవి ఇలా పూర్తి చూడండి, మనము ఆకులన్నీ తీసేస్తే మనకు ఆకులే మల్బరీసే ఉంటాయి. ఇంకా ఎంత ప్రూనింగ్ చేస్తే అంత బాగా వస్తుంది అంటారు మల్బరీ. ఇది నా గార్డెన్ లో ఉన్న స్పెషల్ ప్లాంట్, ఇది నోనీ ఫ్రూట్ ప్లాంట్. ఇది ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, నోనీ ఫ్రూట్. ఇది క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా మంచిదండి. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో ఉన్నా కానీ ఇది వేసుకుంటే కణాలు తగ్గుతాయంట. ఇది ఈ లీవ్స్ కూడా బాయిల్ చేసుకొని తాగొచ్చు అంటారు. ఇది స్పెషల్. నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు, గార్డెన్ ఫ్రెండ్ శోభ అని. ఇది అవకాడో ప్లాంట్ అండి. ఇది కూడా గార్డెన్ ఫ్రెండ్ ఒక ఆవిడ సీడ్ తో వేసింది. ఇది అవకాడో, ఇది వచ్చేసింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవి స్వీట్ పొటాటో అండి, అమెరికన్ స్వీట్ పొటాటో. ఆరెంజ్ ఉంటుంది లోపల. మన దగ్గర మన స్వీట్ పొటాటో లోపల వైట్ ఉంటుంది, ఇది ఆరెంజ్ ఉంటుంది. కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఏమంటారు, స్వీట్నెస్ తగ్గినా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది యాక్చువల్ గా మన దగ్గర చాలా తక్కువ దొరుకుతుంది. అక్కడ ఇది ఒక చిన్న కొమ్మ పెట్టినా గానీ మీకు స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. వస్తాయండి అంటే తీసుకెళ్ళచ్చు మీరు. అవునా? సూపర్, ఇస్తాను. మా ఇంట్లో ఇది వాయిలెట్. ఇది ఓకే, ఇది వాయిలెట్ కలర్. సో ఇది వంకాయ రంగు కలర్ లో వస్తుంది. కింద గడ్డ రావడానికి ఎంత టైం పడుతుందండి? గడ్డ మీకు 3 months లో వచ్చేస్తుంది. 3 months లోపు వచ్చేస్తుంది. స్ప్రెడ్ అయిపోతుంది. ఏం లేదు, మనం ఇట్లా డిస్పోజబుల్ ఏది పెట్టినా గానీ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇంత చిన్నగా మీరు ఇట్లా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఇది బొగ్గేసారు. బొగ్గురు దీంట్లో బయోచర్ ఎక్కువ మనం ఏదన్నా కంపోస్ట్ లిక్విడ్ ఏదైనా వేసినా గానీ దీంట్లో అబ్జర్వ్ అయిపోయి తర్వాత అయినా తీసుకుంటుంది అంట. బొగ్గు తీసేసుకొని తర్వాత రిలీజ్ మంచి ఐడియా. యాక్చువల్ గా బొగ్గు వేసారు. బొగ్గు ఇన్ని రోజులు మనం దీంతో నైట్రోజన్ వస్తుంది అనుకున్నాం, బట్ ఎక్సెస్ ఏదన్నా ఉన్నా ఇది తీసేసుకొని దగ్గర స్టోర్ చేసుకొని తర్వాత కావాల్సినప్పుడు రిలీజ్ చేస్తాం. గ్రేట్. బొగ్గు, ఓకే, ఫైన్. సో ఇక్కడ అన్ని రోజెస్ పెట్టేసారు. ఇవన్నీ రోజెస్ ఇట్లా ఉంది. ఇది బేలీఫ్ అంటారు, మనం బిర్యానీ ఆకు అంటారు కదండి, అది. ఇది వచ్చేసి మాల్వా ఫ్లవర్స్. ఇది మన సైడ్ కాదు, ఇది అమెరికన్ అట్లా అందంగా ఉంటాయి చూడండి ఫ్లవర్స్. ఇది ఒక స్పెషల్ ప్లాంట్. ఇది యాక్చువల్గా ఇంకా ఇది చాలా స్లో గ్రోత్ అండి. అది మిక్కీ మౌస్ ప్లాంట్ అని 3 shades చేంజ్ అవుతాయి ఫ్లవర్స్. మిక్కీ మౌస్ ప్లాంట్ అది. ఆ ఫ్లవర్ మిక్కీ మౌస్ ఫేస్ లాగా ఉంటుంది అనమాట. అట్లా వస్తుందా అడగబోతున్నాను, ఎందుకంటే అది కొద్దిగా షేప్ ఉంది. కానీ ఫ్లవర్ వస్తుందంటే ఫస్ట్ గ్రీన్ వస్తుంది, తర్వాత ఎల్లో అయ్యి తర్వాత రెడ్ అవుతుంది. సూపర్. సో ఇక్కడ అన్ని కూడా ఫ్లవర్స్. ఇది అడేనియం అండి. ఇది నేను వేయలేదు, పడి మొలిసింది. అలాగే పడి మొలిసింది. ఎలా వచ్చిందో తెలియదు. ఈ కలర్ వస్తుంది, ఈ కలర్. ఇది బిల్లగన్నేరు. మనం ఊరికేనే తీసి పాడేస్తామండి. ఇది షుగర్ పేషెంట్స్ కి, క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా చాలా మంచిది. బిల్లగన్నేరు. ఈ ఫ్లవర్స్ ఆకులు నెత్తికి కూడా పెట్టుకోవచ్చు అంటారు, పేస్ట్ చేసి.
ఇవి నైట్ ఫ్లవర్స్ వాటర్లో నానేసి దాన్ని మార్నింగ్ డైల్యూట్ చేసుకొని తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంట. ఇంకోటి క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా చాలా మంచిది అంటారు ఇది. ఓకే ఓకే మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. సో ఇదేంటండి బాగుంది ఆరెంజ్. ఇది ఒక గార్డెన్ ఫ్రెండ్ ఇచ్చారండి. ఇది చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇది పిలకలు వచ్చేస్తున్నాయి, ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా కవర్ లో పెట్టి కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా యూనిక్ గా అనిపించింది, చాలా చక్కగా ఉంది. ఇది యాక్చువల్ గా ఏమంటారు పడి మొలిసిన జామున్ అండి, ఏమంటారు అల్లనేరేడు చెట్టు. నేనే చంపుకున్నాను దీన్ని పాపం వాటర్ పోయాక. సో అలాగే ఇక్కడ ఒకటి మిస్ అయ్యామండి, చక్కగా బ్లూమింగ్ అయ్యి ఇక్కడ చక్కగా ఉంది. ఇది దానిమ్మ అండి, పడి మొలిసిన దానిమ్మ. మొన్నటి వరకు చిన్న దాంట్లో ఉండే, ఒక 1 week 10 days అవుతుంది అనమాట రిపోర్ట్ చేసి. చూడండి ఎంత వచ్చేసి. అంతకు ముందు 1-2 కాసేవి, ఇప్పుడు ఫుల్. అసలు ఈ కొమ్మకి 10-20 ఉన్నాయి, దీనికి ఉన్నాయి. సో ఇవన్నీ నిలబడితే కనుక అసలు చెట్టు ఇట్లా వంగి పెట్టుతుంది. దీనికి కూడా పాలినేట్ చేయాలంటారు, కొంచెం హ్యాండ్ పాలినేట్ చేయాలంటారు. ఓకే. ఇది యాక్చువల్ గా ఇది మేల్ ఫ్లవర్ అన్నమాట. ఫీమేల్ అయితే మీకు ఏమంటుందంటే కింద కాయలాగా వచ్చేసి పువ్వు వస్తుంది. ఓకే. ఇది మేల్ ఫ్లవర్. ఇది అది మేల్ ఫ్లవర్. ఇది మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ విత్ ఫ్రూటింగ్ ఫ్లవర్ లాగా వస్తుంది. ఓకే ఓకే సూపర్. సో ఇక్కడ కొన్ని రాలిపోయి కూడా ఉన్నాయి, అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని పడి కింద పడిపోయి రాలిపోతాయి. సో ఇట్లా ఇన్ని వచ్చేసాయి ఒకటేసారి. ఇది లెమన్ గ్రాస్ అండి. ఓకే. దీంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇది బాల్కనీలో పెట్టుకుంటే మనకు దోమలు రాకుండా ఉంటాయి అంటారు. ప్లస్ ఇది హెల్త్ కి కూడా చాలా మంచిదండి. డైలీ ఈ డ్రై లీవ్స్ ఉంటాయి కదా, బాయిల్ చేసుకొని గ్రీన్ టీ లాగా తాగొచ్చు, చాలా బాగుంటది ఇది. సో ఇది ఒక పిలక పెడితే వచ్చేస్తుంటది. ఇదండి నేను 2 పెట్టాను, దీంట్లో ఆల్రెడీ 4 వచ్చేసాయి. సూపర్ సూపర్. సో ఈ డబ్బా కూడా మనము ఇది బిర్యానీ డబ్బా, ఏదో కర్రీస్. సో అలాగే ఇక్కడ చింత. ఇది చింత కాదండి, ఇది పెద్ద ఉసిరి అండి. పెద్ద ఉసిరి. ఐ మీన్ అట్లీస్ట్ పూజకి బాగుంటుంది, ఏదో ఆశ అట్లా. ఓకే ఫైన్. అవునండి, ఇక్కడ ఇదేంటి నేను చాలా చోట్ల ఇక్కడ ఒక షూ ఒకటి, అక్కడ ఒక షూ ఒకటి, 2-3 చోట్ల కట్టి పెట్టాలి. ఇది యాక్చువల్ గా నేను పెట్టకపోతున్నాండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ, నీ దగ్గర ఇంత మంచి ప్లాంట్స్ ఉన్నాయి, మెడిసినల్ అవి ఇవి ఉన్నాయి, దిష్టి తగులుతుంది ఎవరన్నా వస్తే నువ్వు పెట్టు అంటే పెద్ద చెప్పు పెట్టమంది. కానీ నేను అన్నా అమ్మ వద్దు ఫీల్ అవుతారంటే సరే అని చెప్పేసి ఇక చిన్న షూస్ ఉంటే ఇక్కడ అక్కడ అట్లా పెట్టేసి పెట్టాను. అదే దిష్టి తగలకుండా అని. నాకు ఇష్టం లేకుండే, కానీ మా ఫ్రెండ్ మీనా అని ఉంటది, తను చెప్పింది లగా అని చెప్పేసి, అంటే సరే అని పెట్టాను. ఎందుకంటే జనాలు వచ్చినప్పుడు చూసి ఫ్లాట్ చూసి ఇది చూసి చెప్పు పెట్టారా అని చెప్పి కొద్దిగా కన్ను డైవర్ట్ అవుతుంది అని. ఓకే, అది రీజన్, బిహైండ్ ద రీజన్ అది. సో ఇక్కడ ఇది ఎర్ర ములక్కాడ అండి. ఓకే. రెడ్ కలర్ వస్తుంది ములక్కాడ, అన్ని గ్రీన్ ఉంటాయి కదా, ఇది రెడ్ కలర్. రెడ్ మునగ. ఓకే. దీన్ని ప్రూనింగ్ చేశారా? ప్రూనింగ్ కాదు, అవే లీవ్స్ అవి పోయినాయి. కానీ యాక్చువల్గా మొన్న పతంగుల పండుగ అప్పుడు అన్ని ఇట్లా ఎగిరేసి కొంచెం కట్ అయిపోయింది, లేకుంటే ఇంకా వచ్చేవి. ఇక్కడ చూసారా, ఇక్కడ కట్ అయిపోయింది. మాంజాలు అట్లా అయిపోయినాయి పరిస్థితి. ఓకే. ఇవి అమర్ లిల్లీస్ అండి. ఇది ఎందులో పెట్టారండి? అది నేను కవర్ లో తెచ్చి అట్లాగే పెట్టేశాను, అది అట్లాగే కింద రూట్స్ వెళ్ళిపోయినాయి. చూసారా, వంగిపోయింది ఇక్కడ బరువుకి. సో చిన్న దాంట్లో పెడితే నేను కూడా దాంట్లోనే కింద రూట్స్ కి వెళ్ళిపోయినాయి. ఇది కుండ పెట్టారంటే, ఇది కుండ మా చెల్లి ఇచ్చిందండి, ఏదో వేస్ట్ ఉంది తీసుకుపోవే అంటే. ఇది పడి మొలిసిన చెట్టు అండి ఇది, దీంట్లో పెట్టేశాను. అది ఇది బత్తాయి అంట. ఆకులు చూసి ఒక ఫ్రెండ్ చెప్పారు నాకు, ఇది బత్తాయి చెట్టు అండి అని చెప్పి. ఎండాకాలం మంచి మాయిశ్చర్ దొరుకుతుంది, చల్లగా ఉంటుంది. సో ఇక్కడ ఇది అలోవెరా, ఇది కూడా అమర్ లిల్లీ అండి. ఇది పీచ్ కలర్ అమర్ లిల్లీ. ఇది అక్కడ రెడ్ ఉంది, ఇది అలోవెరా. ఇది ఈ కలర్ వచ్చేస్తుంది. మరి సన్ ఎండక ఏంటో తెలీదు, ఎండకే అనుకుంటాను, ఇలా వచ్చేస్తుంది. ఓకే ఫైన్. సో ఇక్కడ కూడా మొక్కలు ఉన్నాయి. సో ఇక్కడ అబ్బా నేను దూరం నుంచి చూసి ఇది పెద్ద
ఇది అనుకున్నా, కానీ ఇది ఓన్లీ థర్మోకోల్ అండి. నేను ఇది వెయిట్ ఉన్న ఇది అనుకున్నాను. సో ఇందులో మొత్తం దీంట్లో ఇది టిష్యూ కల్చర్ బనానా అండి. ఇది నా హైట్ వస్తుంది, కేరళ నుండి తెచ్చాను ఇది. ఓకే, టిష్యూ కల్చర్. ఇది ఏంటి టిష్యూ కల్చర్ అంటే? టిష్యూ కల్చర్ అంటే హైట్ పెరగదు, ఇది జస్ట్ నాకన్నా తక్కువ ఉంటుంది, లేదంటే నా హైట్ వస్తుంది అంతే. దానికి గెల ఇంత పెద్ద బాగా వస్తుంది, అరటిపాయ ఇంత ఉంటుందంట. ఇది వచ్చేసి గ్రేప్స్ అండి, అది గ్రేప్స్. ఇది చక్కెరకేళి, ఇది మా నేబర్ ఇచ్చారు, సో దాంట్లో పెట్టేసే ఇలా. ఇది ఇది దీని ఇది ఆగుతుంది అంటారా పైకి వచ్చాక పెద్ద భారీ? ఏది ఇది ఆగుతుంది చూద్దాం. ఇంకా సపోర్ట్ పెట్టేసి ఏదో ఆశ. ఇది బత్తాయి అండి, ఇది ఇప్పుడు ఫుల్ ఫ్రూటింగ్. ఇదండి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ కొంచెం. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్ అనుకున్నాను, ఫ్లవర్ లేదు, ఇది బత్తాయి చెట్టు. ఇది మాల్వానే, మీరు అక్కడ చూసారు. ఇది అక్కడ ఆకులు పెద్దగా ఉన్నాయి, ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఆకులు. ఈ ఫ్లవర్ ఇది అమెరికన్ ఫ్లవర్స్, ఇవి మన దగ్గర కావు. ఇది చక్కగా కనిపిస్తుంది, మంచి బ్లూమ్ అయ్యింది. పపాయ, ఇది పపాయ అండి, అది ఫ్లవరింగ్ లో ఉన్నది ఇంకా. ఓకే, సో పపాయ. ఇది ఇది బిలంబి ఉసిరి అండి. బిలంబి ఉసిరి అంటే ఇది నాకు కూడా తెలీదు. ఒక మంచి గార్డెనరే ఆయన చెప్పారు, ఇట్లా బిలంబి ఉసిరి ఒక్కటి పెట్టండి, 2 కాయలు మనకి దొండకాయలు ఎలా ఉంటాయి అంత ఉంటాయి, ఆ 2 కాయలు పప్పులో వేసుకుంటే చాలు మనకి, ఇంకేం అవసరం లేదు, చింతపండు అవసరం లేదు, ఇవి వేసుకుంటే సరిపోద్ది. అది సో ఇక్కడ ఇవి సో ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఏమేమి పెట్టేశారు ఇక్కడ ఈ లైన్ లో? ఇది రెడ్ తోటకూర అండి, దానంతలో అదే పెరిగింది. ఇక్కడ నేను బీన్స్ వేసాను, బీన్స్ రాలేదు, ఒకటి 2 వచ్చాయి. ఇది వచ్చేసి చెట్టు బుష్ క్వాష్ అంటారు, చిన్నగా వస్తుందండి. అదేంటి కుకుంబర్ అంటారు కదా, అలా స్క్వాష్ అని ఇంతనే చిన్నగా ఉంటుంది, చాలా చెట్టుదే ఇది మరి. సూపర్ సూపర్. సో అక్కడ అన్ని కూడా ఇవి కార్న్ అండి, రెడ్ కార్న్, నార్మల్ కార్న్. ఇది ఓకే, కార్న్. దీంట్లో కూడా సీడ్స్ వేసాను, ఇంకా రాలేదు. తోటకూర దానికన్నా ముందు తోటకూర వచ్చేసి టమాటో సీడ్స్ వేసాను. ఇవి ఎల్లో చెరీ టమాటోస్. అండ్ ఇక్కడ ఇవి నాటు టమాటాలు అండి, ఇవి కూడా సీడ్స్ వేసాను, ఇంకా రాలేదు. ఇది తెల్లనేరేడు అండి, ఫుల్ పూత మీద తెల్లనేరేడు, చాలా బాగుంటది. ఇప్పుడు నల్ల నేరేడులో చూసాను, తెల్లనేరేడు ఇది చాలా స్వీట్ గా ఉంటుంది. ఇవన్నీ అంటే మన ఇది గ్రాఫ్టెడ్ అండి, ఇది మన వెదర్ కి పెరుగుతుంది, ఇది పెరుగుతుంది అంటే ఇక్కడ మిద్దె తోటలో పెంచుకోవచ్చు. నల్లనేరేడు కాదు తెల్లనేరేడు చాలా బాగుంటుంది, అంటే మా వారికి ఇష్టం అని అట్లా పెట్టేస్తాం. ఇది వంకాయ అండి, ఇలా చూడండి, వైట్. ఇది చూసారా ఎంత హైట్ ఉంది, చాలా హైట్. ఇదండి నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇదండి ఈజీగా 100-150 గ్రాములు ఉంటుంది. కింద బీన్స్ అండి, ఇది ఇక్కడ వచ్చేసాయి బీన్స్. ఇందులో కూడా సీడ్స్ వేసాను, ఇంకా రాలేదు అవి. ఇది మంకెనా అండి, ఇది. సో ఇక్కడ ఇదంతా ఏంటి కంపోస్ట్ చేస్తారు? ఇది చూడండి, ఇది వేస్ట్ మనం వెజిటేబుల్స్ పూజకి వచ్చినవి ఉంటాయి కదా, దీంట్లో వేసేసి ఇట్లా కవర్ చేసి పెట్టేస్తాను. దీంట్లో నుండి లిక్విడ్ అంతా కిందికి వెళ్ళిపోయి ఇట్లా హోల్స్ చేసేసుకుంటాను మొత్తం. లిక్విడ్ అంతా కిందికి వెళ్ళిపోయి దాన్ని సారవంతం చేసేస్తుంది. ఇది ఎండిపోయినాక మళ్ళీ దాంట్లో కంపోస్ట్ లాగా వేసేస్తాను. అంటే దాంట్లో ఏం వేయాల్సిన అవసరం, జస్ట్ అట్లా వేసి పెడితే సరిపోతుంది. దీంట్లో అదే ఫర్మెంట్ అయిపోయి వచ్చేస్తుంది. అది దాని మళ్ళీ ఏమి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. వంకాయలలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది బనానా సపోటా అండి, బనానా సపోటా. ఇది ఇప్పటి వరకు అయితే ఫ్రూటింగ్ రాలేదు, 2 years ప్లాంట్ ఇది. సో చూస్తున్నా ఫ్లవరింగ్, ఐ మీన్ వచ్చిపోయింది, ఇంకా వెయిట్ చేయాలి. ఇది ముసుగు వంగ అండి, ఇట్లా కవర్ అయిపోయి ఉంటుంది అది. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. ఆ పువ్వు చూపించాము, పువ్వు చూపించి అదొక వెజిటేబుల్ అన్నాము, చాలా రకాలు చెప్పాము. మీరు ఆన్సర్ గెస్ చేయండి అని చెప్పాము. సో ఆన్సర్ చెప్తారా? ఇది ఉల్లిపొరక అండి, ఉల్లిపొరక. అది ఉల్లి సీడ్స్, ఇది సీడ్స్ ఫామ్ అవుతుంది ఇప్పుడు. ఉల్లిగడ్డ సీడ్స్ ఇదండి. ఓకే,
అచ్చా ఇప్పుడు ఇందులోంచి సీడ్స్ వస్తాయి మనకి, దీంట్లో నుండి తీసేయచ్చా పర్లేదా? పర్వాలేదు, అంటే ఇది పోయింది, ఇది ఆల్రెడీ సీడ్స్ ఫామ్ అయినాయి ఇక్కడ ఉన్నాయి, నా దగ్గర ఆల్రెడీ సీడ్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇందులో ఇవి వేసేస్తే మనకు వచ్చేస్తాయి, ఇవి సీడ్స్ ఉంటాయి దీంట్లో. ఓకే ఓకే. కొంచెం ఆల్రెడీ ఫామ్ అయినాయి, ఓకే ఎండబెట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఉల్లిగడ్డ సీడ్స్, ఉల్లిగడ్డలు చూడడమే తప్పితే సీడ్స్ ఎప్పుడు చూసింది లేదు. సో ఇందులో వస్తాయండి? ఇందులో వస్తాయి, బ్లాక్ గా ఉంటాయి, మన కలోంజీ అంటాం. అవును, కలోంజీ. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో ఇప్పుడు మన ఉల్లిగడ్డలు ఇంత ఈజీగా బయట కేజీకి దొరుకుతూ ఉంటాయి, పట్ట తీసుకొని పక్కన పడేస్తూ ఉంటాము. మరి ఒకసారి ఉల్లిగడ్డ పెడితే అది ఎన్ని రోజులు అవుతుందండి రావడానికి? కొంచెం టైం పడుతుంది. అది నేనేం చేస్తానంటే ఉల్లి పొరకలో కింద ఉల్లి అవి వస్తాయి కదా చిన్నవి, అవి దుంపలు పెట్టేస్తాను, సో ఇట్లా వచ్చేస్తాయి. ఓకే ఓకే. అలా నేను వెల్లుల్లి కూడా పెట్టాను, వెల్లుల్లి కూడా ఉంది అక్కడ. వెల్లుల్లి కూడా వచ్చింది, వెల్లుల్లి కూడా వచ్చింది. సో ఈ ఫస్ట్ ఉల్లిగడ్డ ఏ విధంగా ఫస్ట్ వస్తుంది, దాని సీడ్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మనం ఫస్ట్ టైం చూసాము. బ్లాక్ ఉంటుంది, కలోంజీ అంటారు దాన్ని, మనకు బయట షాప్స్ లలో కలోంజీ అని అమ్ముతారు, చాలా బ్లాక్ ఉంటుంది. అవునవును, బ్లాక్ అట్లా. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఉల్లిగడ్డ ఫ్లవర్ అనుకోవచ్చు కదా? అంతే, ఉల్లిగడ్డ ఫ్లవర్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.